హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కాలవాపులు. దీన్నే ఎడిమా అని అంటారు. అసలు కాలవాపులు ఎందుకు వస్తాయి? కాలవాపులు రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకో సమాజంలో కాలవాపులు అన్న పదం వినంగానే అందరూ భయపడుతూ ఉంటారు. దాంతోపాటు కాలవాపులు రాగానే కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, కాళ్ళవాపులకి కిడ్నీ తప్ప మరేది కారణం కానట్టు మనం అనుకుంటూ ఉంటాం. కానీ సత్యం ఏంటంటే కాళ్ళవాపులకి రకరకాల కారణాలు ఉంటాయి. సో ఈ వీడియోలో కాళ్ళవాపులు లేక మొహం వాపులు రావడానికి అసలు ఫిజియలాజికల్ బేసిస్ ఏంటి, ఏ రకాల కారణాలు దీనికి కారణమవుతాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్, అసలు కాళ్ళవాపులు ఎందుకు వస్తాయి? కాళ్ళవాపులు కావచ్చు లేక మొహం వాపు కావచ్చు రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ మన బ్లడ్ వెజల్స్లో మాత్రమే ఉండాల్సిన ఫ్లూయిడ్ లీక్ అయ్యి మన చర్మం కిందికి కానీ లేక టిష్యూస్లో కానీ చేరడం. అంటే మామూలుగా మన టిష్యూస్లో మన చర్మం కింద పెద్దగా వాటర్ ఉండవు. మన శరీరంలో ఉన్న వాటర్ అంతా కూడా చాలా వరకు కన్నం లోపల కావచ్చు లేక బ్లడ్ వెజల్స్ లోపల కానీ లాక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్లో ఉండాల్సిన ఫ్లూయిడ్ అంతా బయటికి వచ్చి మన చర్మం కింద లేక టిష్యూస్లో చేయడం మొదలవుతే దానికి కారణం ఎడిమా. ఎప్పుడైతే మన బ్లడ్ వెజల్స్లో ఉండాల్సిన ఫ్లూయిడ్ అంతా లీక్ అయ్యి ఈ లీక్ అయిన ఫ్లూయిడ్ అంతా వచ్చి చర్మం కింద కానీ టిష్యూస్లో కానీ అక్యుమిలేట్ అవ్వడం స్టార్ట్ అవుతే అప్పుడు కాళ్ళవాపులు కావచ్చు లేక మొహం వాపులు కావచ్చు కనిపించడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి ఈ కాళ్ళవాపులకి కారణాలు ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. కాళ్ళవాపులకి లేక మొహం వాపులకి మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ కిడ్నీ యొక్క ఫిల్టర్స్లో లీకేజ్ రావడం. ఎప్పుడైతే కిడ్నీ యొక్క ఫిల్టర్స్ లీక్ అవుతూ ఉంటాయో అప్పుడు మన బాడీలో ఉండాల్సిన ప్రోటీన్ అంతా కూడా యూరిన్లో లీక్ అవుతూ ఉంటుంది. ఇలా యూరిన్లో ప్రోటీన్ లీక్ అవడం వల్ల నెఫ్రోటిక్ సిండ్రోమ్ అన్న కండిషన్ ఉత్పన్నమయ్యి కొద్ది మందిలో కాళ్ళవాపులు కావచ్చు లేక అర్లీ మార్నింగ్ పూట మొహంలో వాపులు కనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం కిడ్నీ యొక్క పనితీరు తగ్గడం. అంటే ఏదన్నా కారణం వల్ల కిడ్నీ యొక్క పనితీరు తగ్గినప్పుడు మనం తీసుకున్న వాటర్ కూడా మన కిడ్నీస్ బయటికి ఫిల్టర్ చేయలేకపోతే అప్పుడు మనం తీసుకున్న వాటర్ని కూడా మన శరీరం టూ మచ్ ఎక్సెస్గా అక్యుములేట్ చేసుకుని కాళ్ళవాపులు కానీ మొహం వాపులు కానీ వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ కిడ్నీ యొక్క ఫిల్టర్ కావచ్చు, కిడ్నీ యొక్క పనితీరు కావచ్చు, ఇవి రెండు బాగున్నప్పటికి కూడా కాళ్ళవాపులు రావడానికి ఇంకా చాలా రకాల కండిషన్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ వారికోజ్ వీన్స్. వారికోజ్ వీన్స్ అంటే మన కాలి బ్లడ్ వెజల్స్లో ఉన్న వాల్వ్స్ లీక్ అవడం వల్ల ఈ బ్లడ్ వెజల్స్ లీక్ అయ్యి కాళ్ళల్లో వాపులు కనిపించడం. దాన్నే వారికోజ్ వీన్స్ అని అంటారు. ఈ వారికోజ్ వీన్స్ ఉన్న ఏ కారణం లేకుండా కాళ్ళవాపులు కనిపిస్తూ ఉంటాయి. కాళ్ళవాపులకి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ థైరాయిడ్ ఇష్యూస్. అంటే థైరాయిడ్ పనితీరు లేదని లోపాలు ఉన్నా సరే మన బాడీ వాటర్ని ఒక స్పాంజ్ లాగా అక్యుములేట్ చేసుకొని ఏదైనా మొహం వాపులు రావడం కానీ లేక కాళ్ళవాపులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. కాళ్ళవాపులు రావడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ గుండె పనితీరులో లోపాలు. అంటే గుండె యొక్క పనితీరు ఎంత ఉండాలో అంత ఉండకపోయినా అప్పుడు మన హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల మన శరీరంలో ఫ్లూయిడ్ ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల ఎక్కడికక్కడ జామ్ అవ్వడం వల్ల మొహం వాపులు కానీ కాళ్ళవాపులు కానీ వస్తూ ఉంటాయి. కాళ్ళవాపులు రావడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ లివర్ ఇష్యూస్. అంటే లివర్ యొక్క పనితీరులో లోపాలున్నా లివర్ ఎంత ప్రోటీన్ జనరేట్ చేయాలో అంత ప్రోటీన్ జనరేట్ చేయకుండా అట్లాంటప్పుడు కూడా లివర్ కండిషన్స్లో కూడా కాళ్ళవాపులు కానీ మొహం వాపులు కానీ వస్తూ ఉంటాయి. కాళ్ళవాపులు లేక మొహం వాపులు రావడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ హార్మోన్స్. మరీ ముఖ్యంగా లేడీస్లో ఈ హార్మోన్స్లో హెచ్చుతగ్గులున్నా లేక పీరియడ్స్ అప్పుడు హార్మోన్స్లో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల కూడా లేడీస్లో చాలా వరకు కారణం లేకుండా కాళ్ళవాపులు వస్తూ ఉంటాయి. అందుకే కొద్దిమంది లేడీస్లో పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందే కాళ్ళవాపులు కానీ మొహం వాపులు కానీ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు ఎలాంటి కండిషన్స్లో ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఉండవు. కేవలం నార్మల్ ఫిజియలాజికల్గా ఈ హార్మోన్ చేంజెస్ వల్ల వీరి బాడీ వాటర్ పడుతూ ఉంటుంది. దీంతోపాటు కొన్ని రకాల మెడిసిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీపీకి వాడే మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ ఆమ్లోడిపిన్ కావచ్చు, సిలిండిపిన్ కావచ్చు, నిఫిడిపిన్ కావచ్చు. ఈ ఆమ్లోడిపిన్, నిఫిడిపిన్, సిలిండిపిన్ వల్ల కూడా మామూలుగా కొద్ది మందిలో కాళ్ళవాపులు కనిపిస్తూ ఉంటాయి. దేర్ఫోర్ కాళ్ళవాపులు అనగానే కేవలం కిడ్నీ అని భయపడుకోకుండా మిగిలిన కండిషన్స్ అన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. దేర్ఫోర్ కాళ్ళవాపులు రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్
కిడ్నీ ఫిల్టరేషన్లో ఇష్యూస్ ఉన్నా, లేక కిడ్నీ ఫిల్టర్ లీక్ అవుతున్నా, లేక థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, లేక వ్యారికోజ్ వీన్స్ ఇష్యూ ఉన్నా, లేక హార్ట్ ఇష్యూస్ ఉన్నా, లివర్ ఇష్యూస్ ఉన్నా, ఇవేమీ లేకుండా మామూలుగా లేడీస్లో వచ్చే హార్మోన్ వేరియేషన్స్, హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా కాలవాపులు వస్తూ ఉంటాయి. మరి అందరూ అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు నాకు కాలవాపులు ఉన్నాయి, ఈవినింగ్ కల్లా వాపులు ఎక్కువ అవుతాయి, ఉదయం కల్లా వాపులు తగ్గిపోతాయి, అది ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఉదయానికి రాత్రికి మధ్య ఎందుకు ఇలా తేడా ఉంటుందనేసి. ఎందుకంటే కాలవాపులు అనగానే మన బాడీలో ఫ్లూయిడ్ ఎక్కువ చేరడం. ఇలా ఎక్కువ చేరినప్పుడు గ్రావిటీ వల్ల ఈవినింగ్ కల్లా మన వాపులన్నీ కూడా కాళ్ళకి చేరుతూ ఉంటాయి. అదే మనం ఒక 6 అవర్స్ 7 అవర్స్ పడుకున్నప్పుడు ఈ కాళ్ళలో ఉన్న వాటర్ అంతా కూడా మొహానికి వెళ్ళిపోయి లేక బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ చూడంగానే ఓన్లీ మొహం ఒకటి వాస్తూ ఉంటుంది, కాళ్ళవాపులు అసలు కనిపించవు. అదే ఈవినింగ్ అయ్యేసరికి మొహం వాపు మొత్తం తగ్గిపోతుంటుంది, కాళ్ళవాపులు పెరిగిపోతూ ఉంటాయి. దెర్ఫోర్ ఈ బాడీలో వాటర్ ఎక్స్ట్రా ఉన్నట్టు ఈ గ్రావిటీ వల్ల ఈవినింగ్ కల్లా కాళ్ళవాపులు, మార్నింగ్ కల్లా మొహం వాపులు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కాళ్ళవాపులు అనగానే అనవసరంగా ఏవో ఊహించుకొని కిడ్నీస్ మీద మాత్రం బ్లేమ్ చేసుకోకుండా మీ ఫిజిషియన్ కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ కలిసి ఒక సైంటిఫిక్ పంతాలో టెక్నికల్ అనాలిసిస్ చేసుకుంటే ఒక ప్రాపర్ డయాగ్నోసిస్కి వచ్చి మీరు కాళ్ళవాపుల నుంచి బయటపడవచ్చు.